దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాగ్దాన సందేశంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. ఈ వాగ్దానంలో గత 1వ తారీఖున మనం అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాటను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ సమయంలో వెతుకుడి మీకు దొరుకును. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం వెతికితే తప్పకుండా అవి దొరుకునుగాక. ఒక మాట చదివి ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం. 14వ కీర్తన 2వ వాక్యం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళ నుంచి మీ సన్నిధిలో స్తుతిస్తూ మిమ్మల్ని మహింపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీ మాటల చేత మీరే మమ్మల్ని తృప్తిపరచండి. మీ మాటల చేత మీరు మమ్మల్ని బలపరచండి. మీ దైవికమైన మాటలు దేవా మేము విని ఆ విధంగా నడుస్తూ మీరిచ్చే దీవెన పొందుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వెతుకుడి మీకు దొరుకును. మత్తయి సువార్త 7:7లో చెప్పబడుతున్నట్లుగా ఈ మాట చెప్పే ముందు మనం ఎప్పుడు వెతుకుతాం? పోగొట్టుకున్నప్పుడు. వెరీ నైస్. ఇంకా మర్చిపోయినప్పుడు. వెరీ గుడ్. ఇంకా ఎప్పుడు వెతుకుతాం? డబ్బులు పోగొట్టుకుంటే వెతుకుతాం, బంగారం పోగొట్టుకుంటే వెతుకుతాం, వస్తువులు పోగొట్టుకుంటే వెతుకుతాం. ఇంకా వెతుకుడి అనే మాట గ్రీక్లో జటియో అనే పదాన్ని వాడారు. ఈ జటియో అనేటువంటి పదము యొక్క భావం ఏంటంటే, దీని అర్థం విచారించటం, విచారణ, అలాగే పరిశోధించటం, దేవుని చిత్తాన్ని వెతకటం. విచారణ కేంద్రం అని ఎక్కడ చూసుంటారు మీరు? ఆధార్ సెంటర్లో విచారణ కేంద్రం. విచారణ ఇంగ్లీష్లో ఎంక్వైరీ. ఎంక్వైరీ అనగానే ఎక్కడ మనకి బాగా పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, అంతే కదా. ఇప్పుడు రైల్వే స్టేషన్లో విచారణ అని ఉండేది. అంటే అక్కడికి వెళ్ళి మనం ఒకవేళ విజయవాడలోనే ఉన్నాం అనుకోండి, రైల్వే స్టేషన్లో ఉన్నాం, విచారణ కేంద్రానికి వెళ్ళి ఏ సమయంలో ట్రైన్ ఉందో అడిగి తెలుసుకుని దాన్ని ఎక్కడం ద్వారా మనము మన గమ్యానికి వస్తాం. ఆ కేంద్రానికి ఒకవేళ ట్రైన్లో రావాలనుకుంటే ఆ విచారణ కేంద్రంలోనికి వెళ్ళాలి. లేదు నేను బస్సులో వస్తానంటే బస్ స్టేషన్లో కూడా విచారణ ఎంక్వైరీ అనేది ఉంటుంది. వారి దగ్గరికి వెళ్ళి ఏ టైమింగ్స్లో
ఏ ప్లాట్ఫామ్ మీద బస్సు ఉంటుందో ఎక్కి అడిగి మన గమ్యానికి రావాలి. లేదు ఈ బస్సులన్నీ వెళ్ళిపోయాయి కదా అని చెప్పి ఏ బస్సు ఎక్కినా వెళ్తాంలే అని అనుకుంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఒకవేళ మనం కారంచేడు రావాల్సిన బస్సు కాకుండా పర్చూరు చీరాల వస్తే మనం కారంచేడు రావచ్చు. లేదు ఏ బస్సు అయినా నేను ఎక్కి వెళ్తానంటే ఆ బస్సులు ఇటు వెళ్తాయో తెలియదు. ఎక్కడికి వెళ్తాయి? విజయవాడలో బస్సులన్నీ పర్చూరే వచ్చే ఉంటాయా, లేకపోతే చీరాలు వచ్చాయే ఉంటాయా? హైదరాబాద్ వెళ్ళే ఉండవా? వైజాగ్ వెళ్ళే ఉండవా? అంటే దిక్కుల వెళ్ళేవి చాలా ఉంటాయి. అయితే మనం విచారణ చేసి మనం వెళ్ళవలసిన ఆ బస్సు మనం ఎక్కితే మనం చేరవలసిన గమ్యం మనం చేరుదముగాక. అలాగే మనం కూడా దేవుడే వెతుకుతున్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడండి. అయితే ఈరోజు మనం గమ్యం చేరాలి అని అంటే ఎలా అయితే ఎంక్వైరీ చేస్తూ ఉంటామో అలాగే మనం కూడా గమ్యం చేరాలి, లేకపోతే మన జీవితంలో మనం అనుకున్నవి నెరవేరాలి అని అంటే మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి వెతుకుదుముగాక. అందుకని ఈ మాటల్లో నేనేమంటా, మనం ఏమి వెతకాలి అని అంటే తప్పకుండా మనం వెతకవలసింది దేవుణ్ణి వెతకాలి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొదటిది దేవుని వెతకటం అయితే, రెండవది దేవుని సన్నిధిని వెతకాలి. ఆమె ఏం వెతకాలి? దేవుని వెతకాలి. రెండవది దేవుని సన్నిధిని వెతకాలి. మూడవది దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని ఉపదేశాన్ని వెతకాలి. ఆమె ఒకసారి మనం 105వ కీర్తన 4వ వాక్యం దగ్గరకు వద్దాం. 105వ కీర్తన 4వ వాక్యం చదవమ్మ. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. చాలండి. ఈ మాటలో దేవుని, అందుకని యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఈ కీర్తనకారుడు తెలియచేస్తున్నటువంటి మాట దేవుని వెతుకుట, యెహోవాను వెతుకుడి. అందుకనే మొదటిగా మనం దేవుని వెతకాలి. దేవుని ఎందుకు వెతకాలి అంటే ఆయన బలమును, అంటే ఆయన కార్యాలు మనం చూడాలంటే దేవుని దగ్గరికి మనం వెళితేనే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయునుగాక. మనం అందుకని అంటాడు, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. మనం దేవుని దగ్గరికి రావాలి, దేవుని వెతుక్కుంటూ రావాలి. నేను అంటాను, మనం దేవుని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చామంటే దేవుని వెతుకుతూ వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. హల్లెలూయా. దావీదుతో దేవుడు అన్నాడంట, ఏమన్నాడంటే 27వ కీర్తనలోనికి రండి, చక్కని మాట ఉంటుంది. ఏమంటాడంటే 27వ కీర్తనలో ఒకసారి దావీదు ఎలా వెతికాడు అంటే, ఒకసారి ఈ మాట 8వ వాక్యంలో మాట్లాడుతూ, నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయము నీతో అనెను. చాలండి. దావీదు అంటున్నటువంటి మాట, నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా. అందుకనే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆయన ఆకాశము నుండి పరిశీలిస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు అంటున్నాడు, ఏమన్నాడంటే నా సన్నిధి వెతకుడని నీవు నాకు సెలవిస్తే యెహోవా నీ సన్నిధిని నేను వెతకెదనని నా హృదయము నీతో అనేను. దేవునితో అంటున్నాడు దావీదు, తన హృదయంతో చెప్తున్నాడు, నీవు దేవుని సన్నిధిని వెతకాలి. అందుకనే దావీదు ఆశ, దావీదు వాంఛ, దావీదు యొక్క కోరిక, దావీదు యొక్క వరం. అందుకనే ఈ కీర్తనలోనే 4వ వాక్యం అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను.
యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను అని అంట. అడగటమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడంటే దానిని వెతుకుతున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడు, వెతుకుడి మీకు దొరుకు. ఏం వెతుకుతున్నాడు అంటే ఒక వరమే అడుగుతున్నాను, నేను దానిని వెతుకుతున్నాను. ఏం వెతుకుతున్నాడు అనంటే యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను అంట. కాబట్టి మనం కూడా మన ఆశయమై ఉండాలంటే మొదటిగా దేవుని వెతకాలి, రెండవది దావీదు వలె దేవుని సన్నిధిని వెతకాలి. దేవుని సన్నిధి, ఇప్పుడు మనం దేవుని వెతుక్కుంటూ వచ్చాం, అలాగే దేవుని సన్నిధిలోనికి వచ్చాం. దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం ఏం చేయాలంటే ఆయన మాట్లాడే మాటలను వెతుకుదుముగాక. ఆమె ఏం వెతకాలి? ఆయన మాటలు వెతకాలి. మనం ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకున్నాం అనుకోండి, పోగొట్టుకుని ఒక వ్యక్తి రాత్రిపూట పోగొట్టుకున్నాడు, వెళ్తా ఉన్నాడు. అయితే ఒక వీధి లైట్ ఇక్కడ ఉంది, ఆయన ఎక్కడ వెతుకుతున్నాడు అంటే ఆ లైట్ దగ్గరే వెతుకుతున్నాడు. ఇప్పుడు లైట్ దగ్గర వెతకాలా లేకపోతే దారంతా వెతకాలా? ఇంకో మాట చెప్పాలంటే పోగొట్టుకున్న చోట వెతకాలి. కానీ ఇక్కడ లైట్ ఉందిలే అని చెప్పేసి అక్కడే వెతకటం వల్ల అతనికి ఏమైనా దొరికిద్దా? దొరకదు. మన జీవితంలో కూడా మనం దేవుని వెతుకుతూ, ఆయన సన్నిధిని వెతుకుతూ, అలాగే ఆయన ఉపదేశమును మనం వెతకటం ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. చూడండి, 119వ కీర్తన అంతా ఉపదేశము గురించి చాలా విషయాలు మాట్లాడుతూ, అయితే వెతకటం గురించి మొదటి 2 వచనాలు మనం చదివితే, నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతకువారు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేటువంటి వారు ధన్యులు. ఆ మాట చెప్పి ఆయన శాసనములు గైకొనుచు హృదయపూర్వకంగా ఆయన వెతుకువారు ధన్యులు. ఈ కీర్తనలో వరుసగా ఒక 4 విషయాలు చదివిస్తాను చూడండి. 45వ వచనం చదవండి. 45వ వాక్యం, నేను నీ ఉపదేశములను వెతుకువాడును, నిర్బంధము లేక నడుచుకొందును. చాలండి. ఈ మాటలు అంటాడు, నేను నీ ఉపదేశాలను వెతుకుతున్నాను, అందుకనే నేను నిర్బంధం లేకుండా నడుచుకుంటున్నాను. ఇంకో మాట 94వ వచనం, నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షించు. చాలు. ఈ మాటలంటే నేను నీ ఉపదేశాలను నేనేం చేస్తున్నా అంటే వెతుకుతున్నాను, నేను నీ వాడనే. ఎవరి జీవితంలో అయితే దేవుని ఉపదేశం పనిచేస్తా ఉండేదో వారు దేవుని వారిగా దేవుడే మార్చునుగాక. మనలో ఏం పని చేయాలి? దేవుని వాక్యం పని చేయాలి, దేవుని ఉపదేశం పని చేయాలి. అందుకనే ఈ కీర్తనకాడు అంటున్నాడు, నేను నీ ఉపదేశాన్ని వెతుకుతున్నాను. ఆ మాటలు అంటాడు, నేను నీ వాడనే, నన్ను రక్షించు. ఇంకో మాట చదవమంటారా? 155వ వచనం చదివితే, భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. ఎందుకు వారు రక్షణ వారికి దూరంగా ఉందంటే, భక్తిహీనులు నీ కట్టడలను వారు ఏం చేయట్లేదంటే వెతకటం లేదు. భక్తిహీనులు కట్టడలను వెతకట్లేదంటే ఉపదేశాన్ని వెతకట్లేదు. సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో రాస్తూ మీరు ఎలా వెతకాలంటాడంటే, వెండిని వెతికినట్లుగా వెతకండి. హల్లెలూయా.
2వ అధ్యాయం 3వ వాక్యంలో, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఎప్పుడు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభిస్తుంది అంటే, నీవు వెండిని వెతికినట్లుగా దాన్ని వెతకాలి, దాచబడిన ధనమును వెతికినట్లుగా. కొన్నిసార్లు మనం ఓ తాళం కోసం ఏం చేస్తాం చెప్పండి? ఇల్లంతా ఎదుగుతాం. ఒకసారి చేతిలోనే ఉండిద్ది, ఏది? సంకన పిల్లలను పెట్టుకుని కొంతమంది పిల్లడేరి అని ఎదుగుతుందంట. ఎక్కడుంది? చంకలోనే ఉంది. కొన్ని సందర్భాలు అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సరే, మనం దేవుని సన్నిధిలో దేవుని వెతుకుతూ, దేవుని సన్నిధిని వెతుకుతూ, దేవుని ఉపదేశం, దేవుని మాట కొరకై మనం కనిపెడుతూ ఉన్నప్పుడు, అందుకనే భక్తిహీనుడేమో ఏం లేదు, వెతకటం లేదు కాబట్టి వాడికి రక్షణ దూరంగా ఉంది. మరి ఉపదేశాన్ని వెతికే వారికి రక్షణ ఎలా ఉంటుంది? సమీపముగా ఉండునుగాక. కాబట్టి మనం వెతకాల్సింది ఉపదేశాన్ని. ఉపదేశం మనకి ఏమి బోధిస్తుందో దేవుడు బోధించేది. అందుకనే దేవుడు, దేవుని మందిరం, దేవుని ఉపదేశం. దేవుడిదే ఉపదేశం, దేవునిదే మందిరం. ఆమె ఈ మందిరం ఎవరిది? దేవునిదే కదా. మనం ఎందుకు వచ్చాం? దేవుని మాటలు వింటాను, వెతుకుతూ వచ్చాం. కాబట్టి దేవుని వెతుకుతూ, దేవుని సన్నిధిని వెతుకుతూ, దేవుని ఉపదేశాన్ని వెతుకుదుముగాక. ఎప్పుడైతే మనం దేవుని వెతికి, దేవుని సన్నిధిని వెతుకుతూ, దేవుని ఉపదేశాన్ని వెతుకుతూ ఉంటామో, తప్పకుండా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఒక 4 విషయాలు చెప్తాను, జాగ్రత్త వినండి. దేవుని వెతకటం ద్వారా దేవుడు మన జీవితంలో చేసే గొప్ప మేలు. మొదటిది 105వ కీర్తనలోనికి రండి, 3వ వాక్యం చదవండి. 105వ కీర్తన. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషింతురుగాక. చాలు ఆ మాటలో ఈ మాట అందరూ చేద్దాం. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషింతురుగాక. ఆమేన్. ఎక్కడ? యెహోవాను వెతికేవారు. అందుకనే వెతకటం ద్వారా జరిగే దేవుడు మన జీవితంలో చేసే మేలు, మనం వెతుకుతూ, దేవుని సన్నిధిని వెతుకుతూ, అలాగే దేవుని ఉపదేశాన్ని వెతుకటం ద్వారా దేవుడు మన జీవితంలో చేసే మేలేంటంటే, హృదయములో, ఎక్కడంట? హృదయములో సంతోషం కలుగుతుంది. నీ జీవితంలో హృదయంలో సంతోషం, నీ హృదయం సంతోషం చేత నింపబడాలి అని అంటే నీవు దేవుని వెతుకుతూ. అందుకని వెతికేవారు హృదయమందు సంతోషింతురుగాక అంట. ఒక స్త్రీ 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ వెండి నాణ్యాల్లో ఒక నాణ్యాన్ని ఏం చేసింది చెప్పండి? పోగొట్టుకుంది. ఏమో రాత్రి అయిందేమో, దీపం వెలిగించింది, ఇళ్ళంతా గుడిచింది. ఆ నాణ్యము దొరకగానే సంతోషించింది. ఆమెతో పాటు తన పొరుగు వారిని పిలిచి, నేను పోగొట్టుకున్నది దొరికింది, నాతో కూడా సంతోషించండి. ఆ మాట చెప్పి ఆ కింద వచ్చినాన్ని మీరు చదువుతారా? లూకాసు వార్తలోనికి రండి, 15వ అధ్యాయంలో 10వ వాక్యం. అట్టువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని
మీతో చెప్పుచున్నాను. చాలండి. ఈ మాటలో అట్టువలే ఒక మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం. ఇప్పుడు నీ హృదయంలో ఎప్పుడు సంతోషం వస్తుంది అంటే, నీ జీవితంలో క్రీస్తు ఉన్నప్పుడు, యేసయ్యను అంగీకరించినప్పుడు, యేసయ్యను చేర్చుకున్నప్పుడు నీ హృదయంలో సంతోషము కలుగునుగాక. ఒక పాపి తన జీవితాన్ని మార్చుకుంటే తన జీవితంలో ఏముంటుందంటే సంతోషం ఉంటుంది. ఇప్పుడు సంతోషాన్ని ఇచ్చేవేంటి? సంతోషం కోసం మానవుడు ఎలా వెతుకుతున్నాడు, ఏం వెతుకుతున్నాడు? ఒక డబ్బున్నటువంటి వ్యక్తి సంతోషంగానే ఉండగలడా? డబ్బు సంతోషాన్ని ఇవ్వగలదా? పరిపూర్ణమైన సంతోషం. ఒకవేళ పెద్ద బంగ్లా సంతోషాన్ని ఇవ్వగలదా? వాని హృదయంలో ఏముండాలంటే సంతోషం. అందుకని దేవుని వెతికేవారు, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషింతురుగాక. మనం దేవుని వెతకటం ద్వారా మన హృదయంలో ఏం కలిగి ఉంటామంటే సంతోషాన్ని కలిగి ఉంటాం. అందుకనే ఒక పాపి రక్షణ పొందితే వాని జీవితంలో సంతోషము పొందుకొనుగాక. ఒకవేళ ఒక వ్యక్తి రక్షణలోనికి వచ్చినప్పుడు, ఆ రక్షణ పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు వాని హృదయం నిండా ఏముంటుందంటే సంతోషం ఉంటుంది. అందుకనే ఒక పాపి మారు మనసు పొందటం ద్వారా పరలోకములో ఉన్న దేవదూతలు ఏం చేస్తున్నాయంటే సంతోషిస్తున్నాయి. ఈ మాటలో దేవుడు వెతికాడు. అలాగే రెండవది ఆ స్త్రీ వెతికింది. మూడవ సందర్భంలో వెతకడానికి దేవుడే అవకాశం ఇచ్చాడు. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు దేవుడే వెతికాడు. హల్లెలూయా. వెళ్ళాడా? దేవుడే వెళ్ళాడా? దేవుడే వెళ్ళాడు. ఈ 10 నాణ్యాలు ఆ స్త్రీ తానే వెతికింది. తప్పిపోయిన కుమారుడు కోసం తండ్రి వెతకలేదు, కానీ తిరిగి తండ్రి జ్ఞాపకం వచ్చి తండ్రిని వెతుక్కుంటా వెళ్ళినప్పుడు ఏమైతే ఇవ్వాలనుకున్న దీవెనంతా అతని జీవితంలో దేవుడు కలగజేశాడు. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అవకాశాలు ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని సద్వినియోగం చేసుకుందుముగాక. కొంతమంది త్రాగుడు అలవాటు ఉంది, దానివల్ల కొంత సమస్య వచ్చింది, లివర్ ఇన్ఫెక్షన్ అయ్యి ఒకవేళ తాగితే చచ్చిపోతావు బాబు అని డాక్టర్లు చెప్పినా మాలాంటి సేవకులు ఏమని చెబుతారు? తాకాక నీ కుటుంబం నీకు అవసరం, నీ పిల్లల్ని చూసుకో అని చిలక చెప్పినట్టు చెప్పి ప్రార్థన చేసి వస్తే ఒక 7 నెలలు చక్కగా ఉన్నాడు. ఎన్ని నెలలు? 7 నెలలు. వాళ్ళ కూతురు, వాళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు వచ్చి నాతో అన్నారు, మా నాన్న మంచోడైపోయాడు. సంతోషంతో చెప్పారు. హల్లెలూయా. ఏం చెప్పారు? సంతోషంతో ఏమన్నారు తెలుసా? మా నాన్న మంచోడైపోయాడు. అంతకుముందు తాగి ఇంట్లో అవసరాలు పట్టించుకునేది లేదు, కూరగాయలు తెచ్చేది లేదు, ఇంకా ఇక ఏదన్నా పని చేస్తే అవి లోపలికి వాళ్ళు పొట్టలో పోసుకోవడానికి, మళ్ళీ ఇట్లా అంటున్నారని ఏమనుకోవద్దు, వారి పొట్టలో పోసుకోవడానికే తప్ప ఇంట్లోకి 1 రూపాయి కూడా ఇచ్చేది లేదు. కానీ ఎప్పుడైతే కొంచెం మార్పు వచ్చిందో అప్పటి నుంచి కుటుంబంలో కూరగాయలు తేవటం, లేకపోతే సరుకులు తేవటం, ఆ పిల్లలకి ఏమన్నా కొనుక్కు రావటం చాలా సంతోషంగా ఉంది. నేను అప్పటికి చెప్పాను. ఏం చెప్పానంటే, దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా
క్రమక్రమంగా దేవుడు మాట్లాడుతూ వారిలో మార్పుని తీసుకొస్తాడు అని చెప్పారు. కానీ దేవుని సన్నిధికి రావట్లేదు, కానీ మానేశాడు. ఓకే, అంతకుముందు భయంకరంగా తాగేవాడు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న స్నేహితులు ఏం చేస్తారు చెప్పండి? ఇక 7 నెలల తర్వాత మరలా ఒకరోజు కొలుపులు జరుగుతూ ఉన్నాయి. మన ఊర్లో కూడా జరుగుతాయిగా. ఆ కొలుపులకి తీసుకెళ్ళెల్లా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఎవరు ఖర్చు పెడతారు? ఇక ఆ రోజు నుంచి మరలా ఒక 5 నెలలు ఇక విపరీతంగా మరలా ఇప్పుడు మరలా హాస్పిటల్లో ఉన్నారు. నేను చెప్తూ దేవుడు 1, 2 లేకపోతే 3 అవకాశాలు ఇస్తాడు. ఎన్ని అవకాశాలు? ఆల్రెడీ ఒక అవకాశం అయిపోయింది, ఇది 2వది. నీకు కుటుంబం కావాలి, పిల్లలు కావాలి, లేకపోతే మేలుకరంగా ఉండాలంటే మానేయాలి. ఏమో హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రం తలకాయ ఊపుతారేమో. ఇది కూడా నా ఎక్స్పీరియన్సే. ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రం తలకాయ బాగా ఊపుతారు, తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తలకాయ ఊపరం. సరే, ఏదేమైనా ఒక వ్యక్తి జీవితం మారుతున్నప్పుడు ఆ మార్పును బట్టి ఆ కుటుంబంలో సంతోషం ఉండునుగాక. ఒక కుటుంబంలో సంతోషం లేకుండా పోతుంది అంటే నీ జీవితంలో ఏం లేదంటే క్రమం లేదు, నీ బ్రతుకులో ఏం లేదు, క్రమం లేదు. నీ జీవితంలో నీవు ఇబ్బంది పడిందే తప్ప ఆ సమస్య అంతా ఎవరు చుట్టుకుంటుంది చెప్పిన? కుటుంబంలో ఉన్న బిడ్డలుగా అందరూ చుట్టుకుంటారు. ముందుగా కుటుంబ యజమానైనా యజమానురాలైనా క్రమపరచబడితే కుటుంబం అంతా దేవుడు క్రమపరచునుగాక. హల్లెలూయా. నిజమేనంటారా? నిజమే. కాబట్టి మన జీవితాన్ని బట్టి ముందు నీకు నెమ్మది లేకుండా పోతుంది, నిన్ను బట్టి నీ కుటుంబానికి సంతోషం లేకుండా పోతుంది. దేవుని వెతుకుతూ వచ్చా, ఓకే, అయితే నీ హృదయంలో సంతోషం ఉండాలంటే దేవుని ఉపదేశానికి నీవు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుని వెతికావు, దేవుని సన్నిధిని వెతికావు, అలాగే ఆ ఉపదేశానికి నువ్వు చోటు ఇవ్వగలిగితే నీ హృదయంలో దేవుడు సంతోషాన్ని నింపునుగాక. నిశ్చయముగా దేవుని వెతికే వారి జీవితాల్లో హృదయంలో సంతోషం నిండుగా. ఆమె ఎలా? సంతోషం ఆఫ్ కాదు. హల్లెలూయా. సంతోషం ఎలా? సంపూర్ణంగా ఆ సంతోషాన్ని దేవుడు నింపునుగాక. ఇది మొదటిదైతే. రెండవది, ఆమోస్ గ్రంథంలోనికి రండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగు చేసిన ఎడల మీరనుకొనిన చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. చాలా ఇక్కడ రాస్తున్న మాట, మీరు బ్రతుకున్నట్లుగా కీడు విడిచి మేలు వెతకండి. ఒక వ్యక్తి కీడు విడిచి మేలు వెతకాలి అని అంటే అతని జీవితంలో నేనైతే అంటాను, ఉపదేశం పనిచేస్తే చాలు. ఆమె ఏం పని చేస్తే సరిపోయింది? ఆ ఉపదేశం ఏంటి? దేవుని మాట. దేవుని మాట ఎప్పుడు కూడా కీడును కోరుకోదు. దేవుడు ఎప్పుడు కూడా కీడును కోరుకునేవాడు కాడు. దేవుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడు అంటే మేలునే కోరుకొనుగాక. ఆయన బిడ్డలు కూడా మేలు కోరుకునేవారిగా. ఆమె మనం కూడా
మేలు కోరుకునే వారిగా దేవుడే మనలను చేయునుగాక. అందుకని అంటాడు మేలు, అందుకనే ఆ మాటలు అంటాడు, ఏమంటాడంటే మీరు బ్రతుకున్నట్లుగా కీడు విడిచి మేలును వెతకండి. ఎప్పుడైతే మేలును వెతకండి అన్నాడో అలాగు చేసినట్లా మీరు అనుకుని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యగు యెహోవా మీకు తోడుగా ఉండును. అంటే ఎవరైతే దేవుని వెతుకుతారో వారికి దేవుడు తోడై ఉండునుగాక. వెతికే వారికి దేవుడు ఎలా ఉంటాడు? తోడుగానే ఉంటాడు. ఒకసారి మనం మోషే దగ్గరికి వెళ్తే మోషే వారిని నడిపించడానికి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ వెళ్ళినప్పుడు అరణ్యంలో జరిగిన సంఘటన, ఆయనేమో సీనాయి పర్వతం మీద దేవునితో 40 దినాలు గడుపుతూ ఉన్నాడు. అహరోను కింద ఏం చేశాడంటే జనులందరూ వచ్చి అసలు మమ్మల్ని నడిపించిన నాయకుడు ఏమైపోయాడో, మాకు ఓ దేవత కావాలి అని అంటే ఒక పొగరు తీసుకుని దాంట్లో వేస్తే దానిలో ఉన్న బంగారం అంతా కాస్త ఒక దూడ అయిపోయిందంట. ఏమైపోయింది చెప్పండి? ఒక దూడైంది. ఈ దూడే మనల్ని నడిపిస్తున్న దేవుడు అని చెప్తా ఉన్నాడు. ఇది కింద జరుగుతూ ఉంది. దేవుడు మోషే దగ్గరికి వెళ్ళాడు. అంటాడు, నీ ప్రజలు ఏం చేశారు? పాపం చేశారు. ఇదిగో విగ్రహారాధన దోషం వారు చేస్తున్నారు. వారిని నేనేం చేయాలంటున్నానంటే వారిని నేను సంహరించేద్దాం అనుకుంటున్నాను. ఏమనుకున్నాడు చెప్పండి? చంపాలి, వారిని నాశనం చేసేస్తాను. ఇప్పుడు మోషే ఏమనాలి? వారు కీడు చేశారు కదా, వారు దేవుని కీడు చేశారు, లేకపోతే నా మాట కూడా వింటలేదు కాబట్టి కీడు చేశారు, వారి నాశనాన్ని కోరుకోవాలి మోషే. కానీ మోషే ఏం కోరుకోవట్లేదంటే ఒకవేళ జీవగ్రంథంలో నా పేరైనా తీసేయి కానీ వారిని మాత్రం నువ్వు క్షమించాలి. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయి. ఇదిగో ఒకవేళ మీ దేవుడు ఎత్తుకెళ్ళి అరణ్యంలో చంపేశాడు అంటారేమో. లేదు, ఒకవేళ నా పేరైనా జీవగ్రంథంలో తీసివే గాని వారిని మాత్రం నీవు క్షమించాల్సిందే అని పట్టుబట్టిన తర్వాత మోషేతో దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అసలు ఎవరిని పంపిస్తావు ప్రభు అని భయపడుతున్నాడు. అప్పుడంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. ఈ మాటలో ఎప్పుడైతే మోషే దేవుని వెతుకుతూ ఏం వెతికాడంటే కీడు కోరుకోలేదు కానీ మేలును వెతకడం ప్రారంభించినప్పుడు దేవుడే మోషేకు తోడై ఉండి నడిపిస్తూ వచ్చాడు. నీ నా జీవితంలో కూడా కీడును వదిలిపెట్టి మేలును వెతకటం ప్రారంభిస్తే దేవుడు మనతో ఉండి మనలను నడిపించునుగాక. కాబట్టి మనం వెతకాల్సింది ఏంటంటే కీడు కాదు కానీ మేలునే వెతుకుదుముగాక. ఒకవేళ ఎదుటి వ్యక్తులు మనకు కీడు చేసినా పర్లేదు, మనం ఏం చేయాలి? మేలే చేయుదుముగాక. మేలు చేయటం కష్టమేనా? కీడు చేయటం కష్టమా? మేలు చేయటం కష్టమా చెప్పండి? కీడు చేయటం అంటే చాలు, అంటే సులభమైన పని ఏంటంటే కీడు చేయటమే. మేలు చేయటం మాత్రం అది మాటలోనైనా క్రియలోనైనా లేకపోతే ఏ విధంగానైనా కొంతమంది మాట సహాయం మేలు చేద్దాం. ఒకవేళ చేయగలిగినంత మేలే ఆ మేలును వెతుకుతూ మనం వెంబడించగలిగితే దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. కాబట్టి వెతకటం ద్వారా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఒకటి, మన హృదయంలో సంతోషం కలుగుతుంది. రెండవది, వెతకటం ద్వారా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చూడండి, మూడవది యోబు గ్రంథంలోనికి వద్దాం. 8వ అధ్యాయం 5వ వాక్యం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుని బతిమాలుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును
వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటలో ఏమంటాడంటే, నీవు దేవుని జాగ్రత్తగా వెతక. నీవు దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే బతిమాలుకోవాలి. అలాగే నీవెలా ఉండాలంటే పవిత్రుడివై యథార్థవంతుడవైనప్పుడు నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపునుగాక. అందుకనే జాగ్రత్తగా వెతకట. ఎప్పుడు చెబుతాం చెప్పండి జాగ్రత్త? అమ్మా, జాగ్రత్త ఎప్పుడు చెబుతాం? ఎక్కడికన్నా ప్రయాణాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్తాం. ఇంకా జాగ్రత్తగా ఏదన్నా కనబడినప్పుడు జాగ్రత్తగా వెతకండి దొరుకుతాయి అని కదా. అలాగే దేవుని కూడా మనం జాగ్రత్తగా వెతుకుతూ అలాగే బతిమాలుకోవాలి. బతిమాలటం అంటే అడగటమే. ఇంకో మాట చెప్పాలంటే బతిమాలుట, అడుగుట. అలాగే మనం ఎలా ఉండాలంటున్నాడు? నీవు పవిత్రుడువై యథార్థవంతుడు అయినప్పుడు నీ నీతికి తగినట్లుగా నిశ్చయముగా ఆయన ఏం చేస్తాడంటే నీ యందు శ్రద్ధ నిలిపి, మన యందు దేవుడు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా ఆయన ఏం చేస్తాడంటే నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. మనం జాగ్రత్తగా వెతుకుతున్నప్పుడు దేవుడే సమృద్ధి చేత దేవుడు నింపునుగాక. సమృద్ధి మన నివాసంలో, మన కుటుంబంలో సమృద్ధిని దేవుడిచ్చునుగాక. చూడండి, యోబు సమస్తం కోల్పోయాడు. యోబు బిడలను కోల్పోయాడు. యోబు ఆస్తిని కోల్పోయాడు. యోబు ఇంకా తన దగ్గరున్న మందులన్నీ పోయి, అయినా దేవుని వెతకటం మాత్రం మానలేదు. దేవుని వైపు చూడటం మాత్రం మానలేదు. అయితే దేవుని వెతకడం ద్వారా మొదట ఉన్నది కోల్పోయినా మరలా ఏం చేశాడంటే ఆ స్థానములోనే రెట్టింపు ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదాన్ని యోబు చూడగలిగాడు. ఎందుకు యోబు చూశాడు అనంటే, ఒకవేళ యథార్థత, యోబు పవిత్రుడుగా, యోబు నీతిమంతుడుగా తన జీవితాన్ని దేవుని వైపు వెతుకుతూ వచ్చాడు కాబట్టే తిరిగి రెండంతల ఆశీర్వాదాన్ని యోబు చూడగలిగాడు. ఈరోజు నేను అంటాను, నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు కానీ నీవు దేవుని వెతుకుతూ నీ జీవితాన్ని కట్టుకుంటే, నీ భక్తిని కట్టుకుంటే, నీ పరిశుద్ధతను కట్టుకుంటే, ఒకవేళ నీ జీవితంలో ఏదేది కోల్పోయావో తిరిగి వాటిని కట్టుకోగలిగితే, ఇందాక బాహ్యంగా జరిగే కొన్ని పోగొట్టుకున్న వాటిని వెతకటం చెప్పాను. ఇప్పుడేమంటానంటే మన శరీరంలో లేకపోతే మన అంతరంగంలో ఒకవేళ ఏదైనా కోల్పోయేవేమో, ఒకవేళ నీతిగా జీవించేవాడు అయితే నీతిని పోగొట్టుకున్నావేమో, ఒకవేళ పరిశుద్ధంగా జీవించేవాడు ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్నావేమో. యథార్థత, పవిత్రత, నీ నీతి, నీవు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, నేను పరిశుద్ధుని కనుక నీవు కూడా పరిశుద్ధుడుగా ఉండాలి. నీ నివాస స్థలాన్ని నేను వర్ధిల్ల చేస్తాను, నీ జీవితాన్ని వర్ధిల్ల చేస్తాను. ఒకవేళ మొదట నువ్వు కొద్దిగా ఉండొచ్చు కానీ ఇప్పుడు మహా అభివృద్ధి పొందుతావు. మనం అభివృద్ధిని కోరుకుంటాం, సమృద్ధిని కోరుకుంటాం. అయితే మనం చేయవలసింది మనం చేయదుముగాక. ఆమె అంతేనంటారా? మనం చేయాల్సింది మనం చేయం కానీ కొన్నిసార్లు మనం ఏమంటాం, కొన్నిసార్లు అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు దేవుడు మాత్రం చేయాల్సిందే అని కూర్చుంటాం. హల్లెలూయా. మంచిదే, కాదంటలేదు. కానీ మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయవలసినది దేవుడు చేయునుగాక. నిశ్చయముగా మన జీవితాల్లో దేవుడు ఏం చేయగలడు అంటే ఏదైనా చేయగలడు. అయితే మనం జాగ్రత్తగా దేవుని వెతుకుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో బతిమాలుకుంటున్నప్పుడు, యథార్థవంతుడివై పవిత్రుడివై నువ్వున్నప్పుడు ఆయన
మన మీద శ్రద్ధ నిలిపి నీతికి తగినట్లుగా మన నివాస స్థలమును వర్ధిల్ల చేయునుగాక. అప్పుడు సమృద్ధిని, ఒకవేళ కొద్దిగా ఉన్నా దేవుడు ఎక్కడైతే కోల్పోయావో తిరిగి అక్కడే దేవుడు సమకూర్చునుగాక. కోల్పోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో తిరిగి దేవుడే లేపునుగాక. కోల్పోయినవన్నీ దేవుడు మరలా ఇచ్చునుగాక. కాబట్టి మనం దేవుని జాగ్రత్తగా వెతుకుతున్నప్పుడు సమృద్ధిని పొందుకుంటాం. చివరిగా 4వది ఒకటి చెప్తాను చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం. హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. చాలండి, ఈ మాట మనం చెప్దామా? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. తను వెతికే వారికి ఏం దయచేస్తాడంట? ఫలము దయచేస్తాడు. మన జీవితంలో దేవుడు తను వెతికే వారికి ఫలము దయచేయటం అంటే, ఒకవేళ ఇహమందు ఏం అవసరమో ఆ అవసరాలు దేవుడు తీరుస్తాడు. పరమందు మనకి ఏమేమి సమకూరుస్తున్నాడో ఆ పరమందు సమకూర్చే ఆశీర్వాదాలు కూడా మన కొరకు సిద్ధపరచునుగాక. ఇప్పుడు ఈ హెబ్రీ గ్రంథకర్త విశ్వాస వీరుల గురించి మాట్లాడుతూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు వాగ్దానం చేయబడిన భూమిని స్వతంత్రించుకున్నారు. అంత మాత్రమే కాదు, వాగ్దానం చేయబడిన పరలోక స్వాస్యాన్ని కూడా పొందుకున్నారు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద వారు ఏం కలిగి ఉన్నారు అంటే, భూమి మీద దేవుని వెతకటం ద్వారా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. అలాగే దేవుని వెతకటం చేత పరలోకములో కూడా వారు ఏం కలిగి ఉన్నారంటే స్వాస్యాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా. అందుకనే తను వెతికే వారికి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఫలము దయచేస్తున్నాడు. ఇప్పుడు తను వెతికేవారు అందుకనే ఈ మాటను బట్టి ఒక మాట చెప్తాను చూడండి. దేవుడు తను ప్రేమించే వారికి ఏం చేస్తాడు చెప్పండి? మేలు కలగ చేయునుగాక. తను వెతకటం అంటే తను ప్రేమించే వారికి దేవుడు అంటాడు. ఇంకో మాట, తన్ను నమ్ముకున్న వారికి దేవుడు ఏం చేస్తాడంటే, నమ్మినటువంటి దేవుడు తను నమ్మిన వారికి ఏమిస్తాడంటే ఆదుకుంటాడు. తన్ను ఘనపరిచిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. తను ఊరేగిస్తున్నటువంటి వారిని ఆయన ఊరేగిస్తాడు. ఈ మాటలో ఈ లోకంలో మనకు దీవెన కావాలి అంటే వెతికేవాడు ఏం చేయాలంటాడంటే, ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. నీ నమ్మిక చొప్పున దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. ఫలము దయచేయటం అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవటం. నిత్య రాజ్యములో అందుకనే వెతికేవాడు ఏం చేయాలంటే తప్పకుండా దేవుడు మనకు నిత్య రాజ్యాన్ని సమకూర్చాడని నమ్మాలి. ఒకసారి చూడండి, జెఫన్యా గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం. దేశములో సాత్వికులై చదువున సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి,
మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చాలా ఈ మాట ఎందుకు చదివించానంటే, యెహోవాను వెతకుడి అని చెప్తూ మీరు వెతకి వినయము గలవారై నీతిని అనుసరిస్తూ ఉంటే, ఇప్పుడు ఆయన ఫలము దయచేవాడని నమ్మవలెను కదా అన్న మాటలో, ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరేం చేయబడతారంటే మీరు దాచబడతారు. వెతికితే వినయము గలవారై నీతిని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఫలం ఏంటంటే ఉగ్రత దినము నుంచి తప్పించబడతావు, దేవునితో ఉంటావు. అంటే ఈ మాట మరొక మాట చెప్పాలంటే నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఉగ్రత అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకరోజు వస్తానన్న దేవుడు రాకుండా మానడు. అందుకనే ఈ లోకంలో అగ్నిగుండం, పాతాళం గొప్ప నోరు తెరిచి అమితంగా ఆహ్వానిస్తూ ఉందండి. రెండు దారులు ఉన్నాయి. ఒకటి విశాలమైన దారి, రెండు ఇరుకు దారి. ఇరుకులో ఒకవేళ మనం ఇక్కడ ఇరుకులో మనం నడిచిన పరలోక మార్గములో మనం ఉన్నాం. అందుకని అగ్నిలోనికి చాలా మంది వెళ్ళిపోతున్నారు. అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా దేవుని ఎద్దుకు నడిపించటానికే ఆ ఉగ్రత నుంచి, ఆ ఉగ్రత దినమున ఎవరు కాపాడబడతారు అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలు కాపాడబడుదురుగాక. కాబట్టి కాపాడబడి వారు నిత్యత్వంలో ఉంటారు. ఈ లోకంలో వెతకటం ద్వారా దేవుడు యహమందు పరమందు దేవుని దీవెన చేత మనలను నింపునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. అందరూ తళ్ళు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. బతుకుడి మీకు దొరుకును. నిజమే, దేవుని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని ఉపదేశాన్ని వెతకాలి. నిజమే, వెతకటం ద్వారా జరిగే దేవుని కార్యాలు హృదయంలో సంతోషం కలుగుతుంది. దేవుడే మనకు తోడుగా ఉంటాడు. నువ్వు సమృద్ధిని పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, ఆయన ఫలము దయచేస్తాడు, నిత్య జీవము అనే ఫలం. ఉగ్రత నుంచి తప్పించబడతావు. నిజమే, నీ నీతికి తగినట్లుగా ఆయన నిన్ను వర్ధలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి దేవాన్ని కొందున్నాను. వాక్యం మీది మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్ర. నిశ్చయముగా వెతికి పొందుకోవడానికి ఇహమందు పరమందు మీ దీవెనలు పొందుకుంటూ ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని ఈ వాగ్దాన సందేశం నిజమే 2026 సంవత్సరంలో మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకుతాయి, తట్టండి తీయబడతాయని ఈరోజు వెతకటం గురించి మాతో మాట్లాడినందుకై స్తుతిస్తూ ఆ మాటలు మా జీవితానికి ఫలభరితంగా మీరే చేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.